అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీ టెట్‌కి సంబంధించి 2024 ఏవైతే మార్పులు గురైనాయో దానికి సంబంధించిన ప్లే లిస్ట్ అనేది టోటల్‌గా ఇక్కడ ఉంది. మీకు ఏవైతే టాపిక్స్ అండి ఇవన్నీ కూడా ఏందంటే టోటల్ టెక్స్ట్ బుక్ వైస్‌గా హోమోఫోన్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. ఫ్రేజల్ బుక్స్ టోటల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. అలానే ఇడియమ్స్ 1-10 క్లాసెస్ కవర్ చేయబడినాయి. ఆ విధంగా అనేవి ఇవ్వబడ్డాయి. అలానే మెయిన్ ఇంపార్టెంట్ అని నేను ఎక్కడైతే టాపిక్ ఫస్ట్ అసలు టాపిక్ అనమాట మెయిన్ టాపిక్ డిస్కస్ చేసినవన్నీ కూడా మీకు ముందు వరుసలో ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా మీకు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అట్లానే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాస్తున్నారో వారికి సంబంధించి లిటరేచర్ అదనంగా ఉంటుంది. దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అనేవి మీకు ఇవ్వబడి ఉంటాయి. ఇప్పుడు మనం ఏపీ టెట్ 2024లో ఇవ్వబడినటువంటి ద బెట్ బై యాంటన్ చెకోవ్ దీని యొక్క సమరీ అనేది మనం చూస్తున్నాం ఈ వీడియోలో. ద బెట్ బై యాంటన్ చెకోవ్. యాక్చువల్ యాంటన్ చెకోవ్ అంటే రష్యాకి సంబంధించినటువంటి రచయిత. బెట్ అంటే పందెం. ఏంటి ఈ పందెం ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు కనబడే క్యారెక్టర్స్ రెండే. ఒకళ్ళు బ్యాంకర్ కాక ఇంకోళ్ళు లాయర్. బ్యాంకర్ బాగా ఉన్నోడు. ఎంత ఉన్నోడంటే చాలా డబ్బులు ఉన్నాయి. డబ్బుల్ని ఏ విధంగా కూడా కేర్ చేయడు. అసలు ఏమాత్రం కూడా డబ్బుల దగ్గర వెనకాడ్డు. గర్విష్టి. అన్ని రకాల వ్యసనాలు అనేవి ఈయనకి ఉన్నాయి బ్యాంకర్కి. ఇతను ఏం చేస్తాడంటే ఒక పార్టీ ఇస్తాడు. అందరు వస్తారు. టౌన్లో ఉన్నటువంటి తెలివైన వాళ్ళు, పాత్రికేయులు కానివ్వండి, అందరూ లాయర్లు కానివ్వండి, అందరు వస్తారనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక సాయంకాలం పూట ఈ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి వీళ్ళందరూ వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విషయం గురించి డిస్కషన్ వస్తుంది. ఏంటంటే మరణశిక్షణ లేదా యావజ్జీవ ఖైదా ఏది బెటర్ అనేసి వాదోపవాదనలు జరుగుతుంటాయి. చాలామంది ఏమంటారంటే ప్రభుత్వానికి ప్రాణం తీసే హక్కు లేదు. క్రిస్టియన్ స్టేట్ ఇతరులను కూడా ప్రేమించమని చెప్పేటటువంటి మరి అట్లాంటి ప్రజలు ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇలాంటి మరణశిక్ష అనేది రద్దు చేసి కేవలం జీవిత ఖైదు మాత్రమే ఉంచాలి అని కొంతమంది. ఇంకొంతమంది అంటారు మరణశిక్ష అనేదే చాలా బెటరు. జీవిత ఖైదు అంటే కొంచెం కొంచెంగా చంపడం జరుగుతుంది. కాబట్టి మరణశిక్ష ఏదైతే ఉందో అదే ఉత్తమం. అదే జాలితో ఇచ్చేటటువంటి బహుమతి. అయితే ఇక్కడ ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్ని అడుగుతాడనమాట. 25 ఏళ్ళు ఈ లాయర్కి. అయితే ఈ లాయర్ ఏం చేస్తాడంటే ఒపీనియన్ అడుగుతారు. లాయర్ కాబట్టి ఏంటి మీ ఒపీనియన్ అని. అతను ఏమంటాడంటే ఒకవేళ నేనే గనక ఆ పొజిషన్లో ఉంటే బతకాలి అని అనుకుంటా. అందుకని నాకు ఏంటంటే యావజ్జీవ శిక్షకే జీవిత ఖైదుకే నేను ఒప్పుకుంటానని అంటాడు. అప్పుడు బ్యాంకర్ కోపం వచ్చి బల్ల మీద ఇలా గుద్దుతాడు అనమాట. గుద్దేసి ఏం చేస్తాడంటే నువ్వు కనీసం 5 ఏళ్ళు కూడా జైల్లో ఉండలేవు. అదేదో అంటున్నావు. పందెం కాద్దాం. నేను 20 లక్షల రూబుల్స్ ఇస్తా. అంటే రష్యా కాబట్టి రూబుల్స్ అనే విషయం ఎక్కడా ఇవ్వరు మనకు మొత్తం టెక్స్ట్లో. దయచేసి టెక్స్ట్ ఏదైతే ఉందో ఫుల్ అది దయచేసి చూడండి. మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే 20 లక్షల రూబుల్స్ పందెం కడతాడని. నువ్వు 5 ఏళ్ళు కూడా జైల్లో ఉండలేవు లాయర్. చెప్తున్నావు కానీ ఏదో చెప్పమంటే చెప్తున్నావులే కానీ అంత సినిమా నీకు లేదు అని చెప్తాడు. దానికి లాయర్ ఏమంటాడంటే 5 కాదు 15 ఏళ్ళు ఉంటాను. నువ్వు 20 లక్షలు రెడీ చేసుకో అంటాడు. తర్వాత భోజనం జరుగుతూ ఉంటుంది. డిన్నర్. ఆ టైంలో ఏం చేస్తాడంటే మళ్ళా అడుగుతాడు బ్యాంకర్. ఓకేనా ఏదో జోక్ చేశానని చెప్పి అందరికీ ఇక్కడే పిలిపించి అందరి ముందు ఒప్పేసుకో. ఓకే ఇక్కడితో ఖేల్కతం అంటాడు. కాదు నేను రెడీ నువ్వు రెడీనా అంటాడు లాయర్. సో ఇప్పుడు లాయరు జీవిత ఖైదు 15 ఏళ్ళు ఏదైతే ఉందో ఆ శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాడు. బ్యాంకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. 1-2 సార్లు నీ జీవితంలో ఉన్న అద్భుత క్షణాలని నువ్వు పోగొట్టుకుంటావు అనవసరంగా. నాదేముంది 20 లక్షలు ఇచ్చి పడేస్తాను, నాకు పెద్ద విషయం కాదు. కానీ నువ్వు ఇస్తున్నది ఏంది? నీ దగ్గర ఉన్న ఫ్రీడమ్. మధుర క్షణాలు పోతాయి నీ జీవితంలో. 2-3 మధుర క్షణాలు పోయినాయి అంటే ఏముండదు నీ జీవితం. కాబట్టి ఈ 15 ఏళ్ళు నువ్వు అనవసరంగా బాధపడతావు. ఎందుకు బాధపడతావు అంటే అరే మామూలుగా ఏదైనా శిక్ష చేసి తప్పించుకుంటే ఎవడో వేస్తాడు నిన్ను జైల్లో. కానీ ఇక్కడ నువ్వే వేసుకుంటున్నావు. అది నేను ప్రతిక్షణం చంపుతుందని. అయితే లాయర్ ఒప్పుకోడు. లాయర్ రెడీగా ఉంటాడు. నువ్వు 20 లక్షలు రెడీగా పెట్టుకొని నేను 15 ఏళ్ళు జైల్లో ఉంటా, నీ ఇష్టం. అప్పుడు ఒక గార్డెన్ ఏరియాని రెడీ చేస్తాడు ఈ బ్యాంకర్. బాగా ఉన్నోడు.
ఒక గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి ఒక రూమ్‌లో సెట్ చేస్తాడు ఇతన్ని. ఆ రూమ్‌కి తాళాలు సీలేసేస్తాడు. బయట ఒక వాచ్‌మెన్ ఉంటాడు. ఏదైనా అవసరమైతే కిటికీలో ఒక కాగితం ఉంచుతాడు. ఏంటి కండిషన్స్ అంటే టోటల్‌గా స్ట్రిక్ట్ సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ ఫర్ 15 ఇయర్స్. 15 ఏళ్ళు ఎవ్వరిని కలవడానికి వీల్లేదు. బుక్స్ అయితే అలో చేస్తారు. ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ అలో చేస్తారు. వైన్ అంటే ద మందు ఏదైతే ఉందో లేదా ద్రాక్షారసం, టొబాకో. వైన్ ఇక్కడ ఏందంటే మందు అనేది అర్థం. టొబాకో ధూమపానం, మద్యపానం 2 కూడా అలౌడే. కానీ ఎవరితో మాట్లాడకూడదు. అలా అని బద్దలు కొట్టుకొని ఆ గడప ఏదైతే ఉందో అది దాటి బయటికి రాకూడదు. ఒకవేళ 2 నిమిషాల ముందు వచ్చినా గానీ పందెం ఓడిపోయినట్టే. కాబట్టి ఈ విధంగా మొత్తం బ్యాంకర్‌కి అనుకూలంగానే అన్నీ ఉంటాయండి. సింపుల్ లాయర్‌కున్న ఒకే ఒకటి ఏందంటే ఆ రూమ్ లోపలే ఉండాలా. ఏ మనిషిని కూడా అతను చూడకూడదు, మాట్లాడకూడదు. ఇలాంటి రూల్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక లాయరు ఏందంటే ఇంగా పందానికి ఒప్పుకున్నాడు కాబట్టి లోపలికెళ్ళిపోతాడు. ఫస్ట్ అసలు ఇతను ఉండేది మొత్తం 15 ఏళ్ళు ఉంటాడండి. మొత్తం 15 ఏళ్ళు ఉంటాడు. కానీ చివరిలో ట్విస్ట్ ఉంటుంది. ఏందో చూద్దాం. ఫస్ట్ ఇయర్ అసలు ఇతనికేందంటే చాలా లోన్‌లీనెస్‌గా ఉంటుంది. అసలు ఒంటరితనం అప్పటిదాకా అందరి మధ్య ఉన్న వ్యక్తి గదా! ఇతనికి ఏందంటే చాలా ఒంటరితనం, అలానే బోర్ కొడతా ఉంటుంది. ఫస్ట్‌లో వైన్ వద్దంటాడు. వైన్ ఎందుకు వద్దంటాడంటే వైన్ తాగితే కోరికలు పుడతాయి. కోరికలు పుడితే అక్కడ ఉండడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఏం చేస్తాడంటే వైన్ వద్దు నాకని చెప్పేస్తాడు. అట్లానే ధూమపానం కూడా వద్దంటాడు. కారణం ఏందంటే నేనుండేది సాలిటరీ రూమ్. అంటే ఒకే ఒక్క రూమ్‌లో ఉంటా. ఇప్పుడు తాగాననుకో పొగ అంతా అలుముకొనిద్ది. కాబట్టి తానేం చేశాడంటే ధూమపానం, మద్యపానం చేయకూడదనుకున్నాడు. ఇక పియానో వాయించుకుంటూ కూర్చునేవాడు ఫస్ట్ ఇయర్ మొత్తం. తర్వాతే కొన్నాళ్ళకి నవలలు ఇవ్వమని అడిగేవాడు. తర్వాత తాను ఉన్నటువంటి ఏదైతే కన్‌ఫైన్‌మెంట్ ఏదైతే తనకు తాను ఒంటరిగా ఉంటున్నాడో దాన్ని అలవాటు చేసుకోవడానికి కష్టపడ్డాడు. తర్వాత క్రైమ్ స్టోరీసు, ఫ్యాంటసీ స్టోరీసు, కామెడీస్ ఇయన్నీ కూడా చదవడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఇయరు రెండో ఇయర్ వచ్చేసి పియానో అనేది వినబడడం ఆగిపోయింది. ఓన్లీ క్లాసిక్ లిటరేచర్‌ని అడగడం మొదలుపెట్టాడు. ఏదైతే కాళిదాసు ఇట్లాంటివి ఉంటాయి గదా! రాసినటువంటి శాకుంతలం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి గదా! అలాంటివి అడగడం అనేది జరిగింది. ఇంగ్లీష్‌లో వాటిని చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి తినడం, తాగడం, నిద్రపోవడం. ఆవలింపులు ఏదైతే ఆవలింతలు వినబడేయి. అండ్ తనను తాను అరుచుకునేవాడు, ఏడ్చేవాడు. ఈసారి పుస్తకాలేమి కూడా చదవల. రాత్రులు ఏం చేసేవాడంటే రాసేవాడు. పొద్దునయ్యేసరికి వాటిని చింపి పడేసేవాడు. ఇక ఏడుస్తూ ఉండేవాడు. అలాంటి అరుపులనేవి 5వ సంవత్సరంలో వినబడ్డాయి. ఇక 6వ సంవత్సరం తర్వాత నుంచి అర్ధభాగం నుంచి కూడా 4 ఏళ్లలో అతను 600 పుస్తకాలు చదువుతాడండి. చదివి రకరకాల లాంగ్వేజ్‌లు నేర్చుకొని కొన్ని లైన్‌లని 6 భాషల్లో రాస్తాడు. రాసి బ్యాంకర్‌కి ఆ కిటికీలో పెడతాడు. ఏం చెప్తాడంటే ఇది గనక నేను విభిన్నమైన లాంగ్వేజ్‌లో రాసా. 6 భాషల్లో రాసా. ఈ 6 భాషల్లో నేను రాశాను గదా! ఇది కరెక్ట్ అయితే గన్ షాట్స్ అంటే గన్‌ని పేల్చు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వ్యక్తి వచ్చి శభాష్ రాశాడు. ఇలా కూడా చెప్పనక్కర్లా. నీ గార్డెన్‌లో తుపాకీ గుండ్లు 2 సార్లు పేల్చు నాకు అర్థమైపోయిద్ది అంటాడు. అట్లానే పేల్చడం జరిగితే అద్భుతంగా రాస్తాడు. ఎలాంటి తప్పులు లేకుండా ఎక్స్‌పర్ట్స్ చెక్ చేస్తారనమాట. 6 భాషల్లో రాసిన అంటే అతను అనుకున్న భావాల్ని 6 భాషల్లో అతను పెడతాడు ఆ లైన్‌లలో. 6 భాషల్లో రాస్తాడు. అవి చెక్ చేసినోళ్ళు కరెక్టే ఎలాంటి దోషం లేదని చెప్తారు. ఎలాంటి తప్పులు లేవని చెప్తారు. దాంతో బ్యాంకర్ ఏం చేస్తాడంటే తుపాకీతో 2 గన్ షాట్లు పేల్పిస్తాడు. దాంతో అతనికి అర్థమవుతుంది వెరీ గుడ్ నువ్వు టైం వేస్ట్ చేయట్లేదు. అద్భుతంగా నువ్వు కొనసాగిస్తావు. ఆ విధంగా 9 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందంటే ఓన్లీ కొత్త నిబంధన బైబిల్‌లో ఉన్నటువంటి కొత్త నిబంధనని చదువుతాడు. క్రీస్తు ప్రవచనాలు ఇయన్నీ చదువుతాడనమాట. ఇప్పటికి దరిదాపులుగా 4 ఏళ్లలో 600 పుస్తకాలు చదివినోడు సంవత్సరం మొత్తం ఈ న్యూ టెస్టమెంట్ చదవడానికే సరిపోతుంది అతనికి. ఆ తర్వాత దీని నుంచి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రిలీజియన్స్ మతాల గురించి మతాలకు సంబంధించిన శాస్త్రాలు ఉంటాయి కొన్ని. అవి చదువుతాడు. చాలా సబ్జెక్ట్స్ చదువుతాడు. బయాలజీ అని, జువాలజీ అని, అయ్యని, ఇయ్యని మెడిసిన్‌కి సంబంధించి రకరకాలవి తెప్పించి. తర్వాత యాక్చువల్‌గా 15 ఏడు రాంగానే బ్యాంకర్‌కి చెమటలు పడతాయి. కారణం ఏందంటే బ్యాంకర్ తన దగ్గర డబ్బుని విచ్చలవిడిగా వాడేశాడు. విచ్చలవిడితనం చేసేసాడనమాట. విచ్చలవిడిగా చేసేసి తనకిష్టం వచ్చినట్టుగా షేర్ మార్కెట్‌లో పెట్టడం, జూదా ఆడడం. అంటే షేర్ మార్కెట్‌లో జూదంలాగా ఆడేశాడనమాట. దేంట్లో పడితే దాంట్లో. ఇతను బ్యాంకర్. బ్యాంకర్ అంటే ఏంది?
బ్యాంక్ శాఖలున్నాయి. ఒక ఎస్‌బీఐ బ్యాంక్ లాగా చాలా బ్రాంచులుంటాయి. అయితే ఇతనేందంటే ఏం చేశాడంటే వాటన్నిటిని మార్కెట్‌లో పెట్టడం, విచ్చలవిడిగా చేయడంతో మొత్తం కోల్పోయాడు. ఇక అతనికి మిగిలిందేందంటే ఆ 20 ఏదైతే 20,00,000 ఇతనికి ఇయ్యాల్సిందుందో అయి మాత్రమే మిగిలినియి. అయి పక్కన పెట్టాడనమాట. ఫస్ట్ నుంచి వీడు ఒకవేళ ఇయ్యాల్సొస్తుంది పరువు పోయిద్దని. కానీ ఇప్పుడు అయ్యే ఆధారమైనియి. ఇక ఈ ఈ ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది అంటే బ్యాంకరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎట్లా అయినా సరే ఈ 15 ఏళ్ళు అయిపోయి వచ్చింది కాబట్టి వాడికివ్వాలి. వాడు నన్ను చాలా చీప్‌గా చూస్తాడిప్పుడు. ఎందుకు చూస్తాడు చీప్‌గా అంటే సర్వం కోల్పోయాడు బ్యాంకర్ ఇప్పుడు. రోడ్డు మీదకొచ్చేసాడు దరిదాపులుగా. ఆ 2,00,000 ఆ 20,00,000 రూబుల్స్ గనక, ఆ 20,00,000 డబ్బులు గనక అతని దగ్గర ఇప్పుడు లేకపోతే జస్ట్ బిచ్చగాడే. నేను బిచ్చం ఎత్తుకుంటా ఉంటా. వాడొస్తాడు కారులో. నన్ను చూసి నవ్వుతాడు. వాడికి 40 ఏళ్ళే. 25 + 15 40 ఏళ్ళు. కాబట్టి 40 ఏళ్ళు 25 ఏళ్ళప్పుడు జైల్లోకి వెళ్ళాడు. ఏదైతే కన్‌ఫైన్‌మెంట్ ఉందో దానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 15 ఏళ్ళున్నాడు. 40 ఏళ్ళే పెద్ద పెళ్లి చేసుకుంటాడు. వాడు కారులో తిరుగుతాడు. వచ్చి "ఇదిగో చూసావా నీ వల్లే నేను ఇంత ఆనందంగా ఉన్నా. ఏమన్నా సాయం చేయమంటావా నీకు?" అని అడుగుతాడు. అంత అవసరం అనిపించుకోవాలా? వాడిని ఎలాగైనా చంపేయాలి. చంపేసి శవాన్ని కనబడకుండా చేస్తా. పారిపోయాడని చెప్తా. అనేసి ఏం చేస్తాడంటే చంపేద్దామని ఇతనేం చేస్తాడంటే ఆ 15 ఏళ్లుగా క్లోజ్ చేసి సీల్ చేయబడినటువంటి ఆ తాళం చెవి ఏదైతే బుర్ర తాళం చెవిని తీసుకుని వెళ్తాడు. వాచ్‌మెన్ ఉండడు. కారణం ఏందంటే అప్పుడే భయంకరంగా తుఫానుగా మంచు కురుస్తూ ఉంటుంది. చెట్లన్నీ అసలంతా చీకటిగా ఉంటుంది. ఈడెళ్తాడు. వాచ్‌మెన్ ఉండడు. వాచ్‌మెన్ ఈ భయంకరంగా ఉంది కదా చలి అయన్నీ. అందుకని వేరే చోటుకి వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు. ఇతను అన్ని డోర్ తీస్తాడు. కిటికీలో నుంచి చూస్తే కదలడు. టచ్ చేసినా గానీ కదలడనమాట ఈడు. సన్నగుంటాడు. దాంతో రెడీ అయిపోతాడు. ఈడు ఎత్తి మంచం మీదేసి దిండు గనక ఆనిచ్చామనుకో దెబ్బకు చస్తాడు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ఇబ్బంది అనేది మనకి ఉండదు. మామూలుగా అనారోగ్యంతో పోయాడులే అనేటట్టుగా ఉంటాడు ఈడు. కాబట్టి మనకు బాధ లేదు. ఈయన్ని ఎత్తి మంచం మీదేసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేద్దాం అనే నిర్ణయానికి వచ్చేస్తాడు బ్యాంకర్. అయితే లాయరు ఏం చేస్తాడంటే ఆ రోజున పేపర్ మీద రాస్తాడనమాట. ఏందంటే ఏం రాస్తాడంటే ఆ పేపర్ మీద రాసి ఉండిద్ది. ఈడు చంపబోయే ముందు ఆ పేపర్ ఏందో రాశాడు. ఎలా ఈ 20,00,000ని ఎలా రూబుల్స్‌ని ఖర్చు చేయాలి, ఎలా ఇది చేయాలనేది రాసుకొని ఉంటాడు అనేసి తీసి చదవడం మొదలుపెడతాడు. తీసి చదవడం మొదలుపెట్టిన తర్వాత ఏముండిద్దంటే అందులో అంతా శూన్యం. ఈ బతుకంతా శూన్యం. అంతా వ్యర్థం, అంతా భ్రమ, అంతా ఎండమావే. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉందని అనుకుంటాం. ఏమీ ఉండదు. నేనంతా త్యజిస్తున్నాను. సర్వసంగ పరిత్యాగి సన్యాసులైపోతారే అలా అయిపోతాడనమాట. టోటల్ ఇయన్నీ చదివి. ఏమీ లేదు. మనిషి ఏదైతే సాధించాడో మొత్తం చదివా ఈ 15 ఏళ్ళు నేను. మొత్తం చదివాను. నా మెదడులో ఒక భాగంలో ఉంది. తీరా చూస్తే మొత్తం చూస్తే మనిషి చేసిన ప్రతీది కూడా దుమ్ము, ధూళి అంతా. నువ్వు ఎంత గొప్పోడివైనా చావు వచ్చి ఒక దెబ్బేసిందంటే ఎలక పిల్లలాగా చస్తావు. ఇంకేముంది నీ గొప్పతనం, మనిషి గొప్పతనం ఏముంది? నథింగ్. అంతా భ్రమ, అంతా శూన్యం, అంతా ఎండమావే. ఎండమావుల కోసమే మనిషి ప్రయత్నిస్తూ తన జీవితాన్ని కోల్పోతాడు అనేసి చెప్తాడనమాట. మొత్తం రాసి పెడతాడు. అందుకని మాటలే చెప్తున్నానని నేను అనుకోవట్లేదు. ఈ 20,00,000ని త్యజించి క్రియల్లో నేను చూపిస్తాను అనేసి రాస్తాడనమాట. ఇతనికి లెటరు ఇయ్యబోతున్నాడు ఆ లెటర్‌ని. దీంతో అంతేకాదు చెప్తాడనమాట. నువ్వు ఈ బ్యాంకర్‌ని కూడా తిట్టిపోస్తాడు. అసలు నువ్వు ఏందంటే ఈ భూమి మీద ఉండే పనికిరాని వాటి కోసం స్వర్గాన్ని త్యజించేశావు. నీచమైన వ్యక్తిత్వంలోకి నువ్వు ఉన్నావు అనేసి రాయడం జరిగింది. అంతే కదా ఒక మనిషిని 15 ఏళ్ల పాటు డబ్బుందనే మదంతో 15 ఏళ్ల పాటు ఆ విధంగా ఉంచడం. అయితే ఇతను కూడా పందెం కాశాడు కానీ ఆ పందెం కాయడానికి వెనక మదం అనేది ఉంది. గర్విష్టితనం అనేది ఉంది. ఇదంతా ఏందంటే నువ్వు ఆ విధంగా అయిపోయావు. నీ బ్రతుకంతా అలా అయిపోయింది. ఇక ఆ విధంగా దాంట్లో తిట్టిపోస్తాడనమాట. ఇక చివర్లో ఆ కాగితాన్ని చూసినవాడు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చేస్తాడు. నిద్రపోదామన్నా నిద్ర పట్టదు. ఏనాడు తన డబ్బుని కోల్పోయినప్పుడు కూడా అతను బాధపడలా. తన ప్రవర్తన గురించి ఆ రోజున బాధపడడం మొదలుపెడతాడు. నేను ఇంత నీచ స్థితికి జారిపోయాను. కేవలం మానవత్వం లేని కనీసం ఒక మనిషిని చంపడానికి కూడా సిద్ధమైపోయాను నేను
అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది అని ఏడ్చుకుంటా నిద్రపోతాడు. తెల్లారుతుండగా వాచ్‌మ్యాన్ పరిగెత్తుకుంటా వస్తాడు. ఏందంటే ఈ వ్యక్తి లాయరు ఎస్కేప్ అయిపోయాడు. దాటెళ్ళిపోయాడు ఆ రూమ్‌లో నుంచి. కాబట్టి ఇప్పుడేంది? ఇప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి ఆ రూమ్‌ని చెక్ చేసి ఆ రాసినటువంటి కాగితాన్ని తన షెల్ఫ్‌లో పెట్టుకుంటాడు. కారణం ఏందంటే ఇతని గురించి అందరికి తెలుసు మార్కెట్‌లో. అంటే బయట అందరికి తెలుసు. వీడి పని అయిపోయింది. ఆ 2,00,000 డబ్బులు కూడా ఆ పని ఇచ్చేస్తే వీడి దగ్గర ఏముండదు. జీరో. వీడు రోడ్డుకొచ్చేస్తాడు. కాబట్టి వీడేమైనా చేశాడని అంటారేమోనని ఆ రూమర్స్ అనేవి రాకుండా చేయడానికి ఇతనేం చేస్తాడంటే ఆ కాగితాన్ని భద్రపరుస్తాడనమాట. ఈ విధంగా టోటల్‌గా ఏందంటే థీమ్ అంతా ఏందంటే మొరాలిటీ, నైతిక విలువల మీద, జీవితం విలువ మీద అండ్ ఆహ్, జ్ఞాన వాంఛ, కరప్టింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్ అండ్ మదం పట్టి చేసిందనమాట. అతను ఆ విధంగానే తన డబ్బుని మొత్తాన్ని కోల్పోయాడు. మొత్తం సర్వస్వం కోల్పోయాడు. అంతా నిల్ చేసుకున్నాడు. ఇంకా ఏందంటే ఒక మనిషిగా మానవత్వం అనేది లేదు. చంపడానికి కూడా సిద్ధపడిపోయాడు. The story concludes with Banker's realization of emptiness of his pursuit and Lloyd's rejection of materialism and freedom. టోటల్‌గా ఏందంటే మెటీరియలిజాన్ని నో అని చెప్పేస్తాడు. మెటీరియలిజం అంటే ఏంది? కార్లు అండ్ టోటల్ అనమాట ప్రతిదీ. సెల్ ఫోన్ కాడి నుంచి లగ్జరీ ఐటమ్స్ కానీ ప్రతిదీ మెటీరియలిజమే. ఎక్కువగా మెటీరియల్స్ ఉంటే ఎక్కువ రిచ్, ఎక్కువ గొప్ప, ఎక్కువ అనే అర్థం అనమాట. ఎంత గొప్పది. మామూలు ఫోన్ మాట్లాడడానికే. కానీ యాపిల్ ఫోన్ వాడతాం. జస్ట్ ఫర్ షో ఆఫ్. అలాంటి మెటీరియలిజం కింద వస్తాయి. వాటిని త్యజిస్తాడు పూర్తిగా. ఇవన్నీ అన్నమాట టోటల్‌గా. అయితే ఏందంటే బ్యాంకర్ రియలైజ్ అవుతాడు. తనలో ఉన్న మృగాన్ని ఏంటి, తన పరిస్థితి ఏంది, అప్పటిదాకా డబ్బులు పోయినా కానీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోడు. కానీ చివరికి ఏందంటే ఇతను ఏదైతే రాస్తాడో దాని ద్వారా అతనికి ఏందంటే పూర్తిగా అవగాహనకు వస్తాడు. అరే ఎందుకు నేను ఇంత పనికిమాలినవాడిగా తయారయ్యా. కాబట్టి హ్యూమన్ నేచర్ మీద, అలానే పర్సూట్ ఆఫ్ మీనింగ్ ఇన్ లైఫ్, అసలు జీవితం అంటే ఏంటి, దాని గురించి వెతుకుతాడనమాట. వెతికితే ఏముండదు, అంతా బూడిదే. టోటల్‌గా చివరికి మిగిలేది బూడిదే అనేసి రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ప్రిజనర్ అయిన లాయర్. ఇదండి ద బెట్. పందెం ఏదైతే ఉందో ఇదన్నమాట పందెం అనేది. ఈ పందెంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే దానికన్నా జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఏం చేయాలి, ఏంటి అనేది క్లియర్‌గా ఈ పాత్రల ద్వారా చదివిన వాళ్ళకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.